2 సంవత్సరాల తర్వాత వారు ఇసుక పాలసీని మార్చడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఒక రకంగా మేము ఇసుక అందిస్తామని చెప్పారు. తర్వాత చివరికి డ్వాక్రా మహిళలు అన్నారు. తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఫ్రీ ఇసుక అన్నారు. వారు పాలసీని అటు ఇటు మార్చారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 సంవత్సరంలో ఇసుక పాలసీని మార్చడం జరిగింది. మార్చి ఏం చేశారు, యావత్ రాష్ట్రంలో ఇసుక మైనింగ్ అనేది ఒకే ఒక గుత్తేదారుడికి ఇవ్వడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో మరి వారికి అర్థం కావాలి. కేంద్రీకృతం చేసి వారు ఎందుకు కేంద్రీకృతం చేశారో కూడా మరి వారు ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ వారి మీద ఉన్నది. మరి అందులో భాగంగానే ఈ కొత్త విధానంలో భాగంగానే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించడం జరిగింది. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఇవి ఒక జోన్ అయితే, 2వ జోన్ వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇవి 2వ జోన్. అదేవిధంగా 3వ జోన్కి వచ్చేటప్పటికి నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు వీటిని 3 జోన్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఇవాళ ఎవరూ పోటీకి రానివ్వకుండా వారు చెప్పొచ్చు మేము చాలా పారదర్శకంగా మేము టెండర్స్ ఫ్లోట్ చేసామని చెప్పొచ్చు. కానీ మా గట్టి విశ్వాసం ఏమిటంటే ఎవరిని కూడా పోటీకి రానివ్వకుండా, అది నయానో భయానో ఏదైనా సరే రానివ్వకుండా ఒకే ఒక గుత్తేదారుడికి, ఆయన ఎక్కడ ఢిల్లీ బేస్డ్, ఢిల్లీలో ఉండేటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్ అనేటువంటి కంపెనీకి గుత్తంగా ఈ శాండ్ మైనింగ్ ఆయనకి ఇవ్వడం జరిగింది.